రివ్యూకి డబ్బులిచ్చి రివ్యూలు చెప్పించుకునే ఉన్నారా ప్రొడ్యూసర్స్ టీమ్? ఏమో నన్ను కూడా అప్రోచ్ అయ్యారు. అయ్యారా బట్ నిన్ను? నేనైతే వద్దనేసాను మరి ఇంకా. వద్దనేసి ఎప్పుడు తీసుకోలేదా? లేదు ఎప్పుడు తీసుకోలే. కానీ ఉన్నాయి అది. ఉన్నది. నన్ను 2 సినిమాలకి యాక్చువల్‌గా నన్ను ఏమని అడిగారంటే 'జట్టి', 'నీతో' ఈ 2 సినిమాలకి ఏమని అడిగారంటే అప్పుడెప్పుడో హైదరాబాద్‌లో ఉన్నప్పుడే అది. హ్మ్. ఏమంటే ఇట్లాగా ఏంటది ఆహ్, సినిమా చాలా బావుందండి. బట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు. హ్మ్. సో, అందుకని ఏంటంటే ఇంకా మీరు కొంచెం సపోర్ట్ చేసి అంటే మీకు నచ్చుతది ఖచ్చితంగా సినిమా. హ్మ్. మీరొచ్చి చూసి రివ్యూ చెప్తే అది పీపుల్‌కి ఎక్కువ రీచ్ అవుతది అది ఇది అని చెప్పి హ్మ్. అట్లాగా చెప్పారు. సరే ఓకే అని నేనెళ్ళాను చూడడానికి. హ్మ్. అక్కడ నాకు నచ్చలేదు సినిమా. హ్మ్. బాలేనిదాన్ని నేనేటి చెప్తాను. ఏముందన్న దీంట్లో చెప్పడానికి. నా పక్కన డిస్ట్రిబ్యూటర్ కూర్చున్నాడు. ఆ సినిమాకి. ఇంకో సినిమాకి ప్రొడ్యూసరే కూర్చున్నాడు నా పక్కన. హ్మ్. సో, ఇంకా ఏం చెప్పలేను. హ్మ్. బాలేదు అదైతే చెప్పాను. హ్మ్. బాలేదన్నా నేనైతే చెప్పలేను సారీ అని చెప్పేసి, సరే నేను ఇంకా అదే చెప్పుకుంటాను రివ్యూ అంటే అది వద్దన్నారు మళ్ళీ. హ్మ్. నెగెటివ్ రివ్యూ వద్దనేసారు మళ్ళీ. హ్మ్. ఆహ్, అంటే మళ్ళీ నాకప్పుడు ఏమనిపించిందంటే టైం వేస్ట్ అయిపోయింది కదా నాకు. అవును. సో, ఎందుకులే ఇంక అని చెప్పి ఇంక ఆ తర్వాత ఎవరైనా ఒకవేళ చెప్పినా కూడా నేను నమ్మడం మానేసాను. ఏమనంటే ఆళ్ళంత కష్టపడి తీశారు కాబట్టి ఆళ్ళ సినిమా ఆళ్ళకి ఖచ్చితంగా నచ్చుతది. అవును. మనకి నచ్చదది అని చెప్పి ఇంకా అర్థమైంది. ఇంకా ఆ! సర్లే అని ఎళ్ళలేదు ఇంకా తర్వాత.